అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు సురేష్. మర్మ వైద్యంలో ఇక్కడ ఉండే హైదరాబాద్‌లో వైద్యం చేస్తూ ఉంటాను. అదేవిధంగా యోగా ప్రాక్టీస్ చేస్తుంటాం. ఈరోజు మనం మహమ్మారి అయిన ఒక డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. సో, డయాబెటిక్ తగ్గదా? తగ్గుతదా? అనేది ఒక పక్కన పెడితే అసలు ఎందుకు వస్తుందంటే ఇప్పుడిది కాదు. ఇంకా చాలా పురాతనది. అందులో శ్వేతవర్ణ పదార్థంతో కూడిన ఒక వ్యాధి అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇది తెల్ల రంగు. మధుమేహం అంటారు ఆయుర్వేదంలో. సో, మధు అంటే తీపి, మేహం అంటే కదలడం, ప్రవాహం అంటారు. అంటే తీపి అనేది పరుగెడతా ఉంటది. ఎక్కడ? మూత్రంలోని, రక్తంలోని, శరీరంలో. మనందరికీ జనరల్‌గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జిలేబీ తింటే పర్లేదు. కోరిక తీరుతది, ఆనందం వస్తది. ఒక 5, 6 జిలేబీలు తింటే ఏమవుతుంది? శరీరం అంతా మొద్దుబారిపోతది. పరిగెట్టలేని స్థితి వస్తది. అంతెందుకు శరీరంలో తీపి పెరిగిపోయింది. ఆ తీపి తగ్గాలి అనుకుంటే ఏం చేయాలి? అంతకు మించిన చేదు అనేది వేయాలి. ఇది ఇప్పటి వరకు గతం నుంచి చెప్పబడింది ఏంటంటే కాకరకాయ తింటే తగ్గిపోతది, లేకపోతే పసుపు తింటే తగ్గిపోతది, చేదు వేప పుల్ల తింటే తగ్గిపోద్దని ఇదని ఒక రకమైన చిట్కాలు జరుగుతున్నాయి. కానీ నిజానికి మధుమేహం ఎందుకు జరుగుతుంది అంటే ఒక చిన్నపాటి ఉపాయాలు చెప్తాను. ప్రతిరోజు ఒకే రకమైన ఆహార పదార్థం తిన్నామనుకోండి, ఇడ్లీ గాని, లేకపోతే రాత్రికి చపాతీలు గాని, లేకపోతే తీపిగా ఉండే పప్పు గాని, లేకపోతే అన్నం గాని, తెల్లన్నం గాని ఇలాంటివన్నీ తింటున్నాం. కానీ ఏం పని చేయట్లే. అంటే శరీరంలో చేరిపోతున్న పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తీపిదనం ఏదైతుందో మనం ఎక్సర్సైజ్ చేసి కన్జ్యూమ్ చేయకుండా, మజిల్ తయారు చేయకుండా దాన్ని అలాగే ఉంచేసి సెడెంటరీ లైఫ్ వెళ్ళడం రావడం చేస్తూ ఉంటే ఈ మధు అనేది పెరుగుతుంది. దాంతో పాటు అది కాకుండా కొందరు చాలా వేగంగా తినే అలవాటు ఉంటది. అంటే ఏదో ఆలోచించుకుంటారు అది ఎంత పెట్టినాను వేగంగా తినేయాలి. పూర్వకాలంలో ఏమంటారు కాళ్ళు ఆరకముందే తినేసేయాలి చెప్పాడు. కాళ్ళు ఆరకుండా తినడం అంటే అప్పుడులో పని ఇంపార్టెంట్ కాబట్టి ఆ సామెత వచ్చింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది తిన్న పదార్థం ఆహారాన్ని అరిగించుకోవాలి చాలా. అది మెల్లగా నమిలి నోట్లోనే పిండి పదార్థాలు ఏవైతుందో అది ఫ్రక్టోజ్ కింద మారిపోయి అది లోపలికి వెళ్ళిన తర్వాత అరుగుతూ ఉంటుంది. ఇట్లాగానే ఆలోచించుకోవాలి. అది ఆలోచించకుండా వేగంగా తినేస్తున్న వాళ్ళకి అందరికీ షుగర్ వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తు గురించి ఏ ప్రణాళిక లేక గతం గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా వస్తుంది. గతంలో అది జరిగింది, ఇది జరిగింది. ఇవన్నీ ఉంటాయి. అంటే మనకి బాడీకి కావాల్సిన కొన్ని న్యూట్రిషన్ అందకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతాయి. ఇంకోటి హెరిడిటరీ అంటుంటారు. అదేంటంటే కొంత వయసు వచ్చిన తర్వాత శరీరం మీద ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఎక్కువ పని ఒత్తిడి వల్ల జరుగుతుంది. ఆయుర్వేదంలో ఏం చెప్తున్నామంటే వీటన్నిటికీ కషాయ రూపంలో మనం ఇస్తున్నాం. మనకుండేవి 6 రకాల రుచులు. తీపి, మధురం, ఇంకా లవణం ఉంటుంది, చేదు ఉంటుంది, కషాయం అన్నీ ఉంటాయి కదా! అందులో భాగంగా మేమేం చేస్తున్నాం అంటే కొంచెం కట్టు పదార్థాలు ఇస్తుంటాం. అండ్ దాంతో పాటు కార పదార్థాలు దాంతో పాటు కషాయ పదార్థాలు ఇస్తుంటాం. అందులో భాగంగా మనకి నేలవేము అనేది చాలా మంచి ఉపాయం చేస్తున్నది. ఇది చాలా తక్కువ మోతాదులో తీసుకుంటుండాలి. దాంతోపాటు ఇంకా మనకు బిర్యానీ ఆకులు అంటాం. మనం మామూలుగా బిర్యానీ చేసినప్పుడు ఆకులు ఉంటాయి కదా! తేజ్ పత్తా అంటారు. అది కూడా వాడుకోవచ్చు. ఇంకా పొడపత్రి అంటుంటారు. సో, ఇవి కూడా చాలా వేగంగా పనిచేస్తది. ఎప్పుడు మనకు అలవాటైపోయింది మెంతులేసుకొని తాగడం ఇవన్నీ ఉంటాయి. మెంతుల్ని ఎవరైతే స్ప్రౌటింగ్ చేస్తారో అంటే మెంతుల్ని బాగా స్ప్రౌటింగ్ చేయాలి. మొలకెత్తినట్టు చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తుంటారు. సో, ఇవి కూడా మేథీ దానా అంటుంటారు చాలామంది. సో, ఇవి కూడా చాలా వేగంగా పనిచేస్తాయి. ఎందుకు ఇలాగ మేథీ దానా ఎందుకు చేయాలి అంటే మెంతుల్ని ఎప్పుడైతే అంకురిత ధాన్యం అంటారు. దాన్ని ఎప్పుడైతే నానబెట్టి గుడ్డలో పెట్టుకొని కడితే దాని నుంచి మొలకలొస్తుంటాయి. అందులో జీవం స్టార్ట్ అవుతాయి. అలాంటి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తుంటారు. ఇది చాలా అద్భుతంగా డయాబెటిక్ వాళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటది. సో, వీళ్ళు చేయాల్సిన పనేంటంటే ఎంత తింటున్నామో అంతకు రెండింతలు కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుండాలి. సో, శరీరం లోపలికెళ్ళిన పిండి పదార్థాన్ని మారుస్తూ వాళ్ళ చిన్నపాటి వ్యాయామం వాళ్ళ శరీరం ఎంతైతే తట్టుకోగలుగుతుందో ఆ తట్టుకునేంత వరకు మనం చేస్తుండాలి. అది డయాబెటిక్. సో, చాలా వరకు ఇది ఎలా కనిపెట్టాలి అంటే మనం మూత్రం చుట్టూ చీమలు చేరుతా ఉంటాయి. ఊరికే మూత్రం వస్తుంటది. ఆకలేస్తుంటది కొంచెం తింటే కడుపు నిండిపోతా ఉంటది. ఇంకా చెప్పాలి శరీరం శక్తి తగ్గిపోతది. ఈ బొగ్గల దగ్గర ఉండే శక్తి తగ్గిపోతది. రక్తంలో ఉండే మజిల్స్ శరీరం మీద ఉండే మజిల్స్ అంతా పీసు పారిపోతా ఉంటది. ఎందుకంటే లేతగా ఊగుతా ఉంటుంటది. కొంతసేపు నడిస్తే కాలు పీకులు వస్తుంటాయి. లోపల పార్ట్ అంతా వీక్‌నెస్ జరుగుతూ ఉంటది. ఇవన్నిటికి కారణం ఏవైతుందో అది మధు అనుకుంటాం. దాన్ని మనం ఇప్పుడు డయాబెటిక్ అనుకుంటారు. షుగర్ వ్యాధి అని చెప్పేసి చక్కెర వ్యాధి. సో, దీన్ని మధుమేహం అని చెప్పేసి అంటారు. సో, ఇన్ని కారణాలకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలనేది వేగంగా వేస్తుండాలి. మనసెప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటది. ఎందుకంటే శరీరం తీపి పారిపోయింది, కఫం చేరిపోయింది కాబట్టి. సో, కఫాన్ని తగ్గించేది మళ్ళీ వాతము, పిత్తము 2 వాడుతుండాలి కాబట్టి, వాళ్ళు ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించి ప్రణాళికలు ఎక్కువ వేస్తూ ఉంటే సైకలాజికల్‌గా అంటే అది కూడా తగ్గు చేసి ఉంది. సో, మధుమేహం వచ్చింది ఏదో నాకు చిన్నపాటి మందులు తీసుకుంటే తగ్గిపోతదంటే కాదు. సో, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తున్నాం ఆ ఎక్స్‌ట్రాక్ట్ తీసుకొని మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. కానీ మేము చాలామందికి ఇంతవరకు చెప్పాం. ఏంటంటే మనం లైఫ్ స్టైల్ ఇస్తాం.
అది ఎట్లా తింటున్నారు, ఏ పదార్థాలు ఇస్తాం, ఇట్లాంటివన్నీ మనం అర్థం చేసుకొని వాళ్ళకి మెడిసిన్ ఎప్పుడైతే సమపాలలో వారికి ఎంతెంత రిపోర్ట్లు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని ఇస్తే చాలా చిటికలా తగ్గుతూ ఉంటుంది. దెన్ 3-4 నెలల నుంచి వాళ్ళు ప్రాపర్గా ఎప్పుడైతే ఫుడ్ మెయింటైన్ చేస్తుంటారో మధుమేహం తగ్గుతుంటుంది. పెంచుకోవద్దు. మధుమేహంలో ఇండియా 2వ స్థానంలో ఉందంటున్నారు. నాకు తెలిసి అది ఒకటికి వచ్చేసింది. దాన్ని ఇంకా పెంచకుండా ముందే నాణ్యమైన హెర్బ్స్ తీసుకోవడం వల్ల ఈ మధుమేహం అనేది వేగంగా తగ్గుతుంటుంది. సో ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇస్టా లైఫ్తో మీ జర్నీ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం.